హాయ్ ఎవ్రీవన్. నేను మీ పవన్ని. టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్. ఆల్రెడీ మనకు తెలిసిందే, నవీన్ ఎర్నేని అండ్ రవి ఎర్నేని. వీళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాల్ని ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ మంచి మంచి హిట్లు కొట్టినారు. అండ్ అఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎంటర్ అయ్యారు. సో ఈ ధైర్యంతోనే ఈసారి సమ్మర్కి మైత్రి మూవీస్ ఒక బిగ్ బెట్టింగ్ చేయబోతుంది. అదేంటంటే, బెట్టింగ్ అని ఎందుకనంటే, సో ఇదే సమ్మర్కి 2 వీక్స్ గ్యాప్లో ఒక 3 మూవీస్, బడా మూవీస్ని రిలీజ్ చేయబోతుంది. ఆ 3 మూవీస్లో ఫస్ట్ మూవీ మన నితిన్ యాక్ట్ చేసిన రాబిన్ హుడ్ ఈ మంత్ ఎండ్కి 28th రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ బడ్జెట్ నియర్లీ 70 crores అంటున్నారు బడ్జెట్. సో నితిన్ కంటే మార్కెట్ కంటే కొంచెం ఎక్కువైనా, ఆ ఎక్కువ కూడా ఎందుకు ఏంటంటే, పోస్ట్ పోన్ అవుతూ మూవీ ఆల్రెడీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది మూవీ. బట్ కొన్ని కారణాల వల్ల, కొన్ని మూవీస్ వల్ల ఇది పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వచ్చి కొంచెం బడ్జెట్ కూడా పెరిగింది. అఫ్ కోర్స్ నితిన్ మార్కెట్ లెవెల్లో ఉంది, కొంచెం మంచి నేమ్, మూవీ బాగుంది అని వస్తే దానికి అంతకంత వస్తుంది అమౌంట్ కూడా. సో ఇట్స్ 70 crores బడ్జెట్ మూవీ. ఇది వదిలేస్తే, తెలుగు సినిమా వదిలేస్తే, మనోళ్ళు ఓన్లీ తెలుగులోనే కాదు, ఈసారి సమ్మర్కి బాలీవుడ్లో అండ్ కోలీవుడ్లో కూడా ఎంటర్ అయ్యారు. బాలీవుడ్కి వస్తే మన గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో సన్నీ డియోల్ హీరోగా చేసే జాట్ మూవీ. అండ్ ఈ మూవీ చాలా బడ్జెట్ తోటి పక్కా తెలుగు స్టైల్లో ఒక బాలీవుడ్ మూవీని ప్రొడ్యూస్ చేశారు. సో బాలీవుడ్ వాళ్ళకి ఇది ఎలా రీచ్ అవుతుంది అనేది మనం వెయిట్ చేయాలి. సో ఎనీవే, ఈ మూవీ ఆల్మోస్ట్ 150 crores బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్. అండ్ ఇది చాలా వాళ్ళ ఫార్చ్యూన్ సంబంధించింది. సినిమా హిట్ అవుద్దా లేదా అని టాక్ వచ్చేంత వరకు అయితే టెన్షన్ అయితే తప్పదు మైత్రి మూవీస్లకి. నెక్స్ట్, కమింగ్ టు థర్డ్ మూవీ విచ్ రిలేటెడ్ టు కోలీవుడ్ అండ్ అజిత్ యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. అఫ్ కోర్స్ ఈ మూవీ బడ్జెట్ నియర్లీ 200 crores ఉంది. సో వెరీ హై బడ్జెట్ మూవీ. అండ్ ఇది కూడా సేమ్ డేట్, జాట్ April 10th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ కూడా, అజిత్ మూవీ కూడా April 10th రిలీజ్ చేస్తున్నారు. అండ్ థియేటర్స్ అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు కాబట్టి ఆ థియేటర్స్ అనే మేనేజ్మెంట్ అనేది వీళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు. సో ఇలా 2 వీక్స్ గ్యాప్ లో 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 మూవీస్ నుంచి దగ్గరగా వీళ్ళకి రావాల్సింది ఆల్మోస్ట్ 250 crores రిటర్న్ రావాలి. అలా వస్తేనే వీళ్ళు లాభాలు లేకపోయినా ఓకే, వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వచ్చినట్టు. కానీ ఒకవేళ తేడా వస్తే మాత్రం చాలా వరకు పోతుంది. బట్ తెలుగు సినిమా పక్కన పెడితే, తెలుగు సినిమా సంగతి రాబిన్ హుడ్ గురించి పక్కన పెడితే, బట్ హిందీ అండ్ తమిళ్ సన్నీ డియోల్ అండ్ అజిత్ మూవీస్ మాత్రం హిట్ టాక్ వస్తే మాత్రం అంతకంతా వస్తుంది, డబుల్ వస్తుంది వాళ్ళకి వచ్చిన దానికి ప్రాఫిట్. సో కాబట్టి దాని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు. ఆ ప్రాఫిట్ గురించి టాక్ రావడం ఒక్కటే మెయిన్. సో ఈ టాక్ కోసం మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు మన ఆడియన్స్ కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ కొంచెం టెన్షన్ తప్పదు. సో ఎనీవే, ఈ 3 మూవీస్లో మీరు ఏ మూవీని చూడాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ పవన్ signing off.